రీసెంట్ గా జరిగిన ఎస్సీఓ మీటింగ్ లో మోదీ పాకిస్తాన్ ఎదురుగా షబాజ్ షరీఫ్ ఎదురుగా ఉండగానే పాకిస్తాన్ కి ఒక హెచ్చరిక పాస్ చేశారు. ఏంటంటే పహల్గామ్ అటాక్ టెర్రరిజం పై చాలా కోపంగా, చాలా ఉద్రిక్తంగా వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్ ఎనీ సైన్స్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పి మోదీ చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. అదే విధంగా షబాజ్ షరీఫ్ ఉండగానే ఎస్సీఓ దేశాలన్నీ ఈ టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం ని ఖండించాయి. ఉగ్రవాదంపై డబుల్ స్టాండర్డ్ మాటలు ఉంటాయి కదా, వాటన్నింటిని డబుల్ స్టాండర్డ్నెస్ ని కూడా రాంగ్ అని చెప్పాయి, రిఫ్యూజ్ చేశాయి. ఇది ఒక రకంగా భారతదేశానికి విచ్ ఇస్ గుడ్. ఏంటంటే పాకిస్తాన్ ఉండంగానే పాకిస్తాన్ కి అన్ని దేశాలు కలిపి టెర్రరిజం ని అడ్డుకోవటం అనేది. బట్ వన్ బ్యాడ్ థింగ్ ఈస్ ఫైనల్ డిక్లరేషన్ లో వీళ్ళు అక్కడ పాకిస్తాన్ ని కూడా వన్ ఆఫ్ ద టెర్రరిజం కి బాధితులుగా చూపించారు. అండ్ అక్కడ ఒక ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. కానీ మన వాళ్ళు మాత్రం పాకిస్తాన్ ఉండంగానే చాలా స్ట్రాంగ్ గా చెప్పారు. ఏదర్ పాకిస్తాన్ కూడా ఆపేసి, అరే బాబు నేను నీతో ఏం చేయను రా బాబు, మనం బాయి అని చెప్పి డెవలప్ అవ్వచ్చు. అలా అయితే గొడవలాగా ఎప్పుడు ఉండకూడదు పక్కన ఒక నేషన్. చైనా మారింది అంటే కనుక ఫైనల్ గా పాకిస్తాన్ కూడా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాలకైనా మారుతుంది, మనం స్ట్రాంగ్ గా ఉంటే. మళ్ళీ మనం కనుక పొలిటికల్లీ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ అయితే కనుక పాకిస్తాన్ రెచ్చిపోద్ది. పాకిస్తాన్ చెప్పు చేతల్లో ఉండాలి అంటే కనుక మనం పాకిస్తాన్ కి అప్పర్ హ్యాండ్ లో ఉండాలి. అండ్ మనము చైనా, పాకిస్తాన్ ఫ్రెండ్లీ నేషన్స్ అన్ని మనకు సపోర్టెడ్ గా ఉండాలి.